రాహుల్ గాంధీ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు విన్న ప్రతి భారతీయుడికి నిజంగా మనం ఓటు వేసిన నాయకుడే ఇప్పుడు మరి పరిపాలిస్తున్నాడా, ప్రజా తీర్పే ఇప్పుడు అమలవుతూ ఉందా, ఏం జరుగుతుంది? మరోవైపు ఏంటంటే అందరూ కూడా బాగా నమ్మేది ఎన్నికల్లో ఈసీ వ్యవస్థను అందరూ నమ్ముతారు. ఏదైనా కానీ ఎన్నికల్లో అవకతవకలు జరగకుండా చూసుకునేది ఈసీ అని చెప్పి నమ్ముతారు. అలాంటి ఈసీ మీద రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేశారు. అయితే ఆ వ్యాఖ్యలు ఊరికనే చేయలేదు. బెంగళూరులో మహదేవ్పురాలో ఓటింగ్ జరిగింది. ఆ ఓటింగ్ని బేస్ చేసుకొని మేము ఒక రీసెర్చ్ చేసాం. ఆ రీసెర్చ్ చేసినప్పుడు ఇక్కడ లక్షలాది ఓట్లు మిస్ అయ్యాయి, దొంగ ఓట్లు పోలయ్యాయి అని చెప్పి ఈసీ మీద వ్యాఖ్యలు చేశారు రాహుల్ గాంధీ. అయితే ఈ రీసెర్చ్లో వాళ్ళు పేర్కొన్నది ఏంటంటే, ఒకే వ్యక్తి మీద 4 ఓట్లు 4 బూతుల్లో ఉన్నాయి. అలా 2-3 ఎగ్జాంపుల్స్ చూపించారు రాహుల్ గాంధీ. అయితే ఇది కేవలం 4-5గురితో పూర్తయిందా అంటే లేదు, 11,000 మంది ఇలాంటి వాళ్ళని ఐడెంటిఫై చేశారు. ఇదొక్కటే కాదు, ఒక 1 BHK హౌస్ ఉంది. ఆ 1 BHK హౌస్లో మహా అయితే ఎంతమంది ఉంటారు? ఒక 4 ఉంటారా, 5 ఉంటారా? సరే, పెద్ద ఫ్యామిలీ అయితే 10 మంది ఉన్నారు అనుకుందాం. కానీ ఆ హౌస్ మీద మొత్తం కూడా 100 ఓట్లు, 100 కాదు వేలల్లో ఉన్నాయి ఓట్లు. వాళ్ళందరూ కూడా ఆ 1 BHK అడ్రస్సే ఉంది. మరోవైపు చూస్తే ఒక్కొక్కళ్ళు ఒక్కో డిఫరెంట్ ఇంట్లో ఉన్నారు. మరొకటి ఏంటంటే పేరు ఉంటుంది, ఫాదర్ పేరు వచ్చేసరికి ABCDH, లేకపోతే ఏదొకట్లా GGH ఇలా ఉంటుంది. మీరు ఎక్కడా కూడా వినని పేర్లు ఇలాంటివి. మరొకటి ఏంటంటే అడ్రస్ అసలు నో అడ్రస్, ఇలాంటివి ఉంటాయి. ఇలాంటివి లక్షల్లో ఉన్నాయి. ఇప్పుడు అదే రాహుల్ గాంధీ చెప్పారు. దీని తర్వాత ఈసీ మీద కూడా ఇప్పుడు ఆయన అసహనం వ్యక్తం చేస్తూ కూడా ఈసీని క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. దీని మీద కోర్టుకు వెళ్ళండి అని చెప్పి కూడా ఈసీ సమాధానం చెప్పింది. రాహుల్ గాంధీ వ్యాఖ్యలను ఒకసారి మనం విందాము. దీని తర్వాత దీని గురించి మనం క్లియర్గా కూడా రాజకీయ విశ్లేషకులు మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సో here is duplicate voter. There are 11,965 voters of this type. This is a gentleman called Gurkirat Singh Dang. Gurkirat Singh Dang appears once, twice, 3 times, 4 times in 4 different polling booths in the constituency. He is the same name, the same address, the same person, 4 different polling booths. And this is not just one person, this is thousands of people in one assembly. Second example, same voter voting in multiple polling booths in Karnataka in the assembly, and also voting in Uttar Pradesh, voting in Lucknow, voting in Varanasi. Zoom in, no, show the name. This is the gentleman called Aditya Srivastava. Just zoom out for a second. Yeah, just zoom into the top 2 there. He votes in booth number 458, same person. He votes again in booth number 459, same person. Go down. And then this gentleman goes Karnataka, Uttar Pradesh, Karnataka and Maharashtra. సో దీని మీద మాట్లాడటానికి రాజకీయ విశ్లేషకులు పుత్తా ఎర్రన్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం ఎర్రన్ రెడ్డి గారు. రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలను ఎలా చూడాలి? అంటే ప్రజాస్వామ్యాన్నే ఇవి క్వశ్చన్ చేస్తూ ఉన్నాయి. ఇక్కడ రాహుల్ గాంధీ గారు ప్రధానంగా 5 అంశాలను ప్రస్తావించారు. ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం ఏంటంటే, అంత పెద్ద పార్టీ 70-80 సంవత్సరాలు స్వతంత్రం వచ్చిన తర్వాత పార్టీ, స్వతంత్రం రాకముందు నుంచే ఉన్న పార్టీ, 100-130 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి పార్టీ దొంగలబడ్డ 6 నెలలకు కుక్కలు కొరిగినట్టు వ్యవహరిస్తోంది. ఈ వ్యవహారం ఏదైతే ఆయన చెప్పేటటువంటి డూప్లికేట్స్ ఓట్స్ ఉన్నాయో, ట్రిప్లికేట్ ఓట్స్ ఉన్నాయో, 0 డోర్ నంబర్ ఉన్నాయో, ఏవైతే అబో ఏజ్ న్యూ ఓటర్ గా నమోదయ్యిందో, ఈ అంశాలన్నీ ఈరోజు కొత్తగా వచ్చినటువంటి అంశాలు ఏమాత్రం కావు. 10-15 సంవత్సరాల నుంచి ఇది నడుస్తూనే ఉంది. ఎన్ని సంవత్సరాలు పట్టిందా ఈ చిన్న లొసుగులను ఎలక్షన్ కమిషన్ ఓటర్ లిస్టు నమోదు కార్యక్రమంలో, ఓటర్ లిస్టు చేర్పులు మార్పుల అంశం సందర్భంగా జరుగుతున్నటువంటి వాటిలో ఈ అంశాలని, ఈ లొసుగులను పట్టుకోవడానికి ఇన్ని సంవత్సరాలు పట్టిందా అనేటటువంటిది నాకున్నటువంటి అనుమానం. కాంగ్రెస్ పార్టీనే కాదు, చాలా పార్టీలు దీనిపైన పెద్దగా శ్రద్ధ పెట్టినటువంటి పరిస్థితులు లేవు.
ఎలక్షన్ కమిషన్ లో నియమించినటువంటి నియమావళి అంత సులభమైన నియమావళి కాదు. చాలా పటిష్టమైనటువంటి నియమావళి, చాలా పటిష్టంగా ఉండేటటువంటి నియమావళిలో పార్టీలు అనుసరించాల్సినటువంటి తీరు కానీ, ఎలక్షన్ కమిషన్ అనుసరించాల్సినటువంటి తీరు కానీ, అధికార యంత్రాంగం అనుసరించాల్సినటువంటి తీరు కానీ చాలా అభ్యంతరకరంగా ఉంది. ప్రత్యేకించి ఎంతో బాధ్యతగా వ్యవహరించాల్సినటువంటి రాజకీయ పార్టీలు పూర్తి స్థాయిలో బాధ్యతగా వ్యవహరించలేదని నేను చెప్పదలుచుకున్నాను ఇక్కడ. ఇందులో రాహుల్ గాంధీ చెప్పినటువంటి అంశాలు అనేటటువంటివి కొత్తవి కావు, చాలా పాతవి. అందుకే నేను ధైర్యంగా కూడా ఆ దొంగలు పడ్డ 6 నెలల కుక్కలు మురిగిందా అనేటటువంటి సామెతను కూడా చెప్పడానికి కూడా వెనకాడడం లేదు. అంత పెద్ద నాయకుడిని, అంత పెద్ద పార్టీ స్థాయిని నేను ఈ మాట అంటున్నానంటే నాకు ఉన్నటువంటి అనుభవం మేరకు నేను 2-3 ఎలక్షన్లు నేరుగా చూసిన సందర్భంగా నాకున్న అనుభవం కొద్దీ ఇందులో ఈ ఓట్ల పరిశీలన అనేటటువంటి దాన్ని ఎందుకు అంత నెగ్లెక్ట్ చేశారో, బూత్ స్థాయిలో ఉన్నటువంటి మీ ఏజెంట్లు ఏమయ్యారు, మండల స్థాయిలో ఉన్నటువంటి మీ నాయకులు ఏమయ్యారు, నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి మీ నాయకులు ఏమయ్యారు, ఎన్నికల సందర్భంగా ఎన్నికల కమిషన్ జరిపేటటువంటి ప్రతి ప్రక్రియలో ప్రతి చోట రాజకీయ పార్టీలకు ఆహ్వానం పలుకుతుంది. ఎన్నికల నమోదు సమయంలో కూడా రండి, ఎన్నికల నమోదును పెంచండి, ప్రతి ఒక్కరికి ఓటు ఉండాలి, ప్రతి ఒక్కరికి ఓటు నమోదు చేసుకోవాలి, ఈ విధంగా మీరు ప్రోత్సహించండి అనేటటువంటి మాటను ఎన్నికల కమిషన్ ప్రతి రాజకీయ పార్టీకి కూడా పిలుపునిస్తుంది. ఆ సందర్భంగా మీరు ఎందుకు దీని వైపున దృష్టి సారించలేకపోయారు? అన్ని అయిపోయి చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం ఎందుకు? మీరు గెలిచినప్పుడు ఎందుకు ఈ కారణాలు వెతుక్కోరు? ఓడిపోయినప్పుడు మాత్రమే మీరు ఎందుకు వెతుక్కుంటారు? అంటే నేను ఒక పార్టీని, ఒక రాహుల్ గాంధీని మాత్రమే ఇందులో నేను తప్పు పెట్టడం లేదు. ప్రతి పార్టీ కూడా ఇలా వ్యవహరిస్తోంది. ఇందులోకి వెళితే చాలా 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 అంశాలు ఇందులో ఉన్నాయి. ఈ అంశాలన్నిటికీ కూడా కూలంకషంగా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ ఎన్నికలకు దాదాపు 500 పేజీల నియమావళి ఉంది ఎన్నికల కమిషన్ కి. ఓటు హక్కు ఎలా నమోదు చేసుకోవాలి, మార్పులు చేర్పులు ఎలా చేసుకోవాలి, డూప్లికేషన్ ఎలా తొలగించుకోవాలి, డోర్ నెంబర్ను ఎలా చెక్ చేసుకోవాలి అనేటటువంటి చాలా అంశాలు ఉన్నాయి. అవన్నీ కూడా ఆయన ఈరోజు ఏదో కొత్తగా వచ్చి పరిశీలించినట్లు చెప్పారు. ఇవన్నీ కూడా చాలా పాత అంశాలు. వీటిలో ఒక్కొక్క దానికి ఆయన చెప్పిన పాయింట్ వైజ్ మీకున్నటువంటి దీన్ని అడుగుతూ వస్తే పాయింట్ వైజ్ దానికి సంబంధించినటువంటి అంశాలు మీరు ఎక్కడ లోపాలు ఉన్నాయి ఏమనేటటువంటిది నేను వివరించడానికి ప్రయత్నం చేస్తాను. ఎస్. అయితే ఇప్పుడు మనం ప్రధానంగా కూడా చూస్తే ఈ అంశంలో ఇప్పుడు ఈసీని అంటే ఆటం బాంబు లాంటి విషయాలు ఉన్నాయి నా దగ్గర, అవి గనక బయటకు వస్తే ఈసీ వివరణ ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పి రాహుల్ గాంధీ మాట్లాడటం, అంటే ఇప్పుడు దీనికి ఈసీఏ ఈ ఓట్లు చేర్చింది, ఈసీకి తెలిసే చేర్చింది అని చెప్పి రాహుల్ గాంధీ చెప్తున్నట్ల. ఇక్కడ ఈసీ ఒక మాట దాన్ని మీరే చెప్పారు, అవసరమైతే కోర్టుకు పోండి అనేటటువంటి మాట అన్నది అనేటటువంటి మాట, నేరుగా ఆ మాట అన్నది అనేటటువంటిది మీరే చెప్పారు ఇప్పుడే, అంటే ప్రకటించింది ఈ విధంగా అనేటటువంటిది. అంత ధైర్యంగా ఎన్నికల కమిషన్ ఎందుకు చెప్పగలిగింది? ఎలా చెప్పగలిగింది? పార్టీల బాధ్యత కూడా ఉంది. రాహుల్ గాంధీ ప్రస్తావించిన ప్రతి అంశంలో కూడా అన్ని పార్టీలు, భారతీయ జనతా పార్టీ కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, సిపిఐ, సిపిఎం, ఏ పార్టీ అయినా తీసుకోండి, అన్ని పార్టీల బాధ్యత ఇక్కడ ఉంది. అందుకే అంత ధైర్యంగా అంత ఇదిగా మాట్లాడగలిగింది. ఓన్లీ ఎన్నికల కమిషనే అంటే కుదరదు. ఇక్కడ ఎన్నికల కమిషన్ మానిటరింగ్ మాత్రమే చేస్తుంది. మిగిలిన కింది స్థాయిలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరూ ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు? వాళ్ళు ఏమైనా ఆకాశం నుంచి ఊడిపడ్డా? స్వతంత్ర సంస్థ ఎన్నికల కమిషన్ అనేటటువంటిది మాట వరకు మాత్రమే. నీటి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటుందో ఎన్నికల కమిషన్ స్వతంత్ర సంస్థ అనేటటువంటిది అంతే ఉంటది. అందులో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఎన్నికల కమిషనర్ల దగ్గర నుంచి మన బ్యూరోక్రాట్లే. బ్యూరోక్రాట్లు ఎక్కడి నుంచి వచ్చారు? ప్రభుత్వాల కింద నుంచే వచ్చారు. పైన అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చారు, సెంట్రల్ గవర్నమెంట్ లో పనిచేసే వాళ్ళైతే, రాష్ట్ర స్థాయిలో ఉండేటటువంటి వాళ్ళైతే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి వచ్చేటటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, సీనియర్ రెవెన్యూ ఆఫీసర్లు ఉంటారు తప్పితే మరొకరు కాదు. బిఎల్ఏ స్థాయి వరకు ప్రధాన ఎన్నికల కమిషనర్ ను మొదలుకొని బిఎల్ఏ స్థాయి, అంతకంటే కింది స్థాయి ఇంకొకటి ఉండదు. బూత్ లెవెల్ ఏజెంట్, బిఎల్ఓ స్థాయి. బిఎల్ఓ అంటే బూత్ లెవెల్ ఆఫీసర్. ఈ ఆఫీసర్ వరకు కూడా అందరూ ప్రభుత్వాధికారులే. ఏదో ప్రభుత్వంలో ఒక అధికారి కింద పనిచేసేటటువంటి వాళ్ళే. వీళ్ళకి స్వతంత్రం ఎక్కడి నుంచి వస్తుంది? వీళ్ళు స్వతంత్రంగా ఎలా వ్యవహరించగలుగుతారు? మహా అంటే టిఎన్ శేషన్ లాంటి వ్యక్తులు కొంతమంది ఉంటే తప్ప, అంటే తెగించి మాట్లాడగలిగేటటువంటి వాళ్ళు ఉంటే తప్ప మిగిలిన వాళ్ళు ఎక్కడి నుంచి వ్యవహరిస్తారు అనేటటువంటిది మొదటి ప్రశ్న అవుతుంది. అంటే పూర్తి స్థాయిలో దిగజారుతారా?
దాన్ని కూడా నేను అనేదానికి లేదు. ఒకరో ఇద్దరో ముగ్గురో చేసినటువంటి ఈ తప్పుల వల్లనే ఈ స్థాయికి మనం వచ్చింది. అందులో క్వశ్చన్ 1 by 1 ఆయన ఏమి ఆరోపించారు, ఆయన అనేటటువంటి చూద్దాం. ఆయన ఆరోపణ ఏంటంటే డూప్లికేట్ ఓట్స్ ఉన్నాయి కదా, డూప్లికేట్ ఓట్స్ ఒకే వ్యక్తి మీద 4 బూతుల్లో కూడా ఓట్లు ఉన్నాయి. ఇది అసలు పాసిబుల్ ఏదన్నా? ఇలాంటిది 11,000 మందిని గుర్తించారు. ఒకే వ్యక్తిది డూప్లికేట్ ఓట్స్ 4 బూతులు అని మీరు అంటున్నారు. అవును, 4 నియోజకవర్గాలు 4 రాష్ట్రాల్లో ఉండేటివి కూడా ఉన్నాయి. అవి కూడా ఉన్నాయి. వ్యక్తి ఇప్పుడు ఉదాహరణకు నన్నే తీసుకున్నాం. నేను కొంతకాలం తెలంగాణలో ఉన్నాను. తెలంగాణలో ఉన్నప్పుడు అప్పుడు ఎన్నికలు వచ్చాయి. మణికొండ ఏరియాలో నేను కొంతకాలం ఉన్నాను. ఇప్పటికి కూడా నాకు అక్కడి నుంచి ఫోన్లు వస్తూ ఉంటాయి. నా హరివిల్లు అపార్ట్మెంట్ లో నుంచి నేను నేరుగా చెప్తున్నా, నా ఓటు హక్కు యాడ్ చేసుకున్నారు. నేను ఉంటున్నటువంటి తిరుపతిలో ఉంటాను. తిరుపతిలో ఓటు ఉంది. అక్కడ ఉంటే అక్కడ ఓటు వేసేవాడిని, కానీ నేను అక్కడైతే ఓటు వేయలేదు. నాకు నైతిక బాధ్యత నాకు ఉంది కాబట్టి ఎంటర్ చేసుకున్నప్పటికీ రాజకీయ పార్టీలు ఇంటింటికి వచ్చి పలానా వ్యక్తి ఉన్నారు అనేటటువంటిది వాళ్ళు నమోదు చేసుకున్నారు. నాకు కొంత నైతికత ఉంది, నాకు కొంత నైతిక బాధ్యత ఉంది కాబట్టి నేను పోలింగ్కి వెళ్ళలేదు, ఓటు వేయలేదు. అక్కడ ఎంటర్ అయింది, ఇక్కడ ఎంటర్ అయి ఉంటది. ఇవి రాజకీయ పార్టీలు గెలుపు కోసం ఆడేటటువంటి అనైతిక చర్యలు. ఒకే వ్యక్తి పేరును నా అడ్రస్ మారుస్తారు, ఫోటో నాదే ఉంటుంది, పేరు నాదే ఉంటుంది, నా తండ్రి పేరు ఉంటుంది, అన్ని ఉంటాయి. నా అడ్రస్ మారుస్తారు. ఎందుకు మారుస్తారు అంటే ప్రత్యేకంగా పట్టణ ప్రాంతాల్లో ఇది అత్యధికంగా జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది అంటే ఇక్కడ ఒక వార్డు దాదాపు కంజెస్టెడ్ గా ఉంటాయి, చాలా కంజెస్టెడ్ గా ఉంటాయి. పక్కనే ఇప్పుడు నేను ఉన్నటువంటిది ఎస్వి నగర్ పక్కనే ఇంకొక అమరావతి నగర్, ఉదాహరణకు చెప్తున్నాను. అన్ని రెండు కలిసే ఉంటాయి అన్నమాట. కానీ ఇక్కడ బూతులు 2 రకాలుగా విడిపోయి ఉంటాయి. బూత్ మీన్స్ బూత్ లిస్ట్ ఒకటి ఏర్పడుతుంది, పోలింగ్ కేంద్రం. ఆ పోలింగ్ కేంద్రానికి సంబంధించి నాది 16వ పోలింగ్ కేంద్రం అయితే అమరావతి నగర్ లో ఉండేటటువంటిది 17వ పోలింగ్ కేంద్రం అవుతుంది. ఈ రెండింటికి మధ్యన ఒకే ఇల్లు తేడా ఉంటది, లేదా ఉండకపోవచ్చు కూడా, డోర్ నెంబర్లను బట్టి ఉంటది. ఎందుకంటే ఒక బూత్ కు లిమిటేషన్ ఉంటది. 1000 ఓట్స్ 1200 ఓట్స్ 1500 కంటే మించి బూతును పెట్టడానికి లేదు. 1500 ఓట్స్ ను పెట్టాలన్నా కూడా పర్మిషన్ తీసుకోవాలి. ఇలాంటి పరిస్థితుల్లో కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది. కన్ఫ్యూజన్ ఏర్పడినప్పుడు ఇక్కడ ఎంట్రీ చేస్తారు, అక్కడ ఎంట్రీ చేస్తారు. ఇది రాజకీయ పార్టీలు చేసేటటువంటి అనైతికమైనటువంటి చర్య. ఓట్ల కోసం వాడు చేస్తున్నటువంటిది జరిగేది నిజమే, మరి ఎందుకు కంట్రోల్ చేసుకోలేకపోయారు? బీజేపీ ఇలాంటివి నమోదు చేయిస్తోంది. కాంగ్రెస్ ఏం చేస్తుంది? బూత్ లెవెల్ ఏజెంట్స్ ఏం చేస్తున్నారు? ఆ పార్టీకి సంబంధించి ప్రతి పార్టీకి ఈ బూత్ లెవెల్ ఏజెంట్స్ అనే వాళ్ళు ఉంటారు. కాంగ్రెస్ తరఫున 2 ఉంటారు, బీజేపీ తరఫున 2 ఉంటారు. ఎన్ని పార్టీలు ఉంటే మనుగడలో ఉంటే అన్ని పార్టీల తరఫున ఒక్కొక్క బూత్ నుంచి 2 ఏజెంట్లు ఉంటారు. మరి ఎంట్రీ అయ్యేటప్పుడు ఈ ఏజెంట్లు ఏం చేస్తున్నారు? వెరిఫికేషన్ అప్పుడు మీటింగ్ జరుగుతుంది కదా, మీటింగ్ తో పాటు కూర్చోలేదా? సరే మీటింగే జరగలేదా? మీటింగ్ జరగకపోతే ఎందుకు క్వశ్చన్ చేయలేదు? ఇవన్నీ కూడా బాధ్యత ఎన్నికల కమిషన్ది ఎంత బాధ్యత ఉందో పార్టీలది కూడా అంతే బాధ్యత ఉంది. ఇది చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ఏజెంట్ వ్యవస్థనే అన్ని పార్టీలు సర్వనాశనం చేశాయి. ఏజెంట్ వ్యవస్థనే బూత్ లెవెల్ ఏజెంట్ కేవలం నామమాత్రంగా ఉంటారు తప్పితే ఇంకెక్కడ వాళ్ళు పనిచేసేటటువంటి స్థితి లేదు. ఎన్నికల నమోదులో, ఎన్నికల సవరణలో, ఎన్నికల తొలగింపులో, ఎన్నికల పరిశీలనలో బూత్ లెవెల్ ఏజెంట్లు, పార్టీ బూత్ లెవెల్ ఆఫీసర్లు ఎంత ముఖ్యమో పార్టీల తరఫున బూత్ లెవెల్ ఏజెంట్ అనేవాళ్ళు అంత ముఖ్యం. ఆ వ్యవస్థని అన్ని పార్టీలు కూడా నిర్లక్ష్యం చేసాయి లేదా చంపేశాయి. అయితే ఎర్రన్ రెడ్డి గారు, మీరు అన్నదే కన్సిడర్ చేద్దాము. ఇప్పుడు మనం ఏజెంట్ వ్యవస్థ గురించి మాట్లాడదాము. మనం చూస్తే అదే ఏజెంట్ వ్యవస్థలో ఇప్పుడు కాంగ్రెస్కి సంబంధించిన వాళ్ళు ఉంటారు, బీజేపీకి సంబంధించిన వాళ్ళు ఉంటారు, ఇంకేదైనా పార్టీ ఉంటే దానికి సంబంధించిన వాళ్ళు కూడా ఉంటారు. మరి అవతల వ్యక్తులు యువతల వ్యక్తులు ఇద్దరు ఉన్నప్పుడు కూడా అయినప్పటికీ ఇలాంటివి ఎందుకు చోటు చేసుకుంటున్నాయి? ఇద్దరు ఉండి బిఎల్ఓ కూర్చొని వార్డు లెవెల్లో మొట్టమొదటగా మీటింగ్ జరగాలి. ఫామ్ 6 అయినా దట్ మీన్స్ కొత్త నమోదైనా, ఫామ్ 7 అయినా దట్ మీన్స్ తొలగింపైనా, ఫామ్ 8 అయినా దట్ మీన్స్ ఒక వార్డు నుంచి ఇంకొక వార్డుకి ఫామ్ 8A, ఒక నియోజకవర్గం నుంచి ఇంకొక నియోజకవర్గానికి వెళ్ళేటప్పుడైనా ఈ ఫాములు అన్నింటినీ ఫిలప్ చేసేటప్పుడు ఫిలప్ అయిన తర్వాత ఓటర్ అప్లై చేసుకున్న తర్వాత అవి ప్రింట్ అవుట్ అయ్యి బయటికి వస్తాయి. ఫోటోతో సహా, అడ్రస్ తో సహా ప్రింట్ అవుట్ అయ్యి
పలానా వార్డుకు పలానా బూతులో ఈ ఓటు ఎక్కించుకోవడానికి ఈ ఓటర్లు సిద్ధంగా ఉన్నారు అంటే రెవెన్యూలో ఉన్నటువంటి ఆఫీసర్ ఎవరైతే ఈఆర్ఓ ఉంటారు ప్రతి నియోజకవర్గానికి, ఒక డిప్యూటీ తహసీల్దార్ ప్రత్యేకమైనటువంటి ఇతన్ని ఎలక్షన్ డ్యూటీ అంటారు. 24/7 365 డేస్ ఇతని పని ఇదే. రెవెన్యూ వాడైనా ఇంకా వేరే పని ఉండదు ఇతనికి. ఎన్ని ఓట్లు వస్తున్నాయి, ఎన్ని మార్పులు వస్తున్నాయి, ఎన్ని డెసిషన్స్ అవుతున్నాయి, ఎన్ని చేర్పులు వస్తున్నాయి అనేటటువంటిది చెక్ చేసుకోవాల్సినటువంటి డ్యూటీ అతనిది. ఆ డ్యూటీ నుంచి కిందికి ఇంకొక అసిస్టెంట్ ఉంటాడు, అక్కడి నుంచి మళ్ళీ విఆర్ఓ నుంచి బిఎల్ఓ. ఈ బిఎల్ఓ పర్టికులర్ బూత్ లెవెల్లో అంటే వార్డు లెవెల్లో మీటింగ్ పెట్టాలా. ఆ మీటింగ్ కి ఈ రాజకీయ పార్టీల ఏజెంట్లందరూ రావాలా, అందరూ ఒక చోట కూర్చోవాలా. ఆ ఫార్మ్స్ ఎవరైతే అప్లై చేసుకుంటారో ఆ ఫార్మ్స్ అన్ని ముందర వేసుకోవాలా. ఎస్, ఈ క్యాండిడేట్ మన ఊర్లో ఉన్నాడా లేదా, ఫోటో చూసి పలానా చోట ఉన్నాడా లేడంటే తీసేయడం. అందరూ కలిపి మీటింగ్ లోనే రిజెక్టెడ్ అని వస్తాయి కొన్ని. మనం అప్లై చేసినా ఎందుకు రిజెక్టెడ్ అని వస్తాయి అంటే ఇందుకే రిజెక్టెడ్ అని వస్తాయి. లేరు అంటానే వాళ్ళు మీటింగ్ పెట్టాలి. మీటింగ్ పెట్టిన తర్వాత ఒక లిస్టును తయారు చేసి ఆ లిస్టును ఆ వార్డు పరిధిలో డిస్ప్లే చేయాలి. డిస్ప్లే చేసిన తర్వాత ఈ లిస్టును తీసుకెళ్లి మళ్ళీ గ్రామ లెవెల్లో, గ్రామం అయితే గ్రామం లెవెల్లో, మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీ లెవెల్లో అప్రూవల్ పొందాలి. అక్కడి నుంచి మండలం అయితే మండల స్థాయికి, లేదా మున్సిపాలిటీ అయితే మెయిన్ స్థాయికి వెళ్ళి అక్కడ మళ్ళీ అప్రూవల్ అవ్వాలి. అక్కడ అప్రూవల్ అయ్యి తిరుక్కొని కిందికి వచ్చి మళ్ళీ గ్రామ పంచాయతీ ఆమోదం పొందిన తర్వాత నీ ఓటు హక్కు ఆమోదించడమైనది, నీ ఓటు హక్కు తిరస్కరించబడినది అనేటటువంటిది ఒక లిస్ట్ అయ్యాలి అక్కడ. ఇది సిస్టమ్. ఏ సిస్టమ్ ప్రకారం జరగడానికి మినిమం 1 month పడుతుంది. ఈ ఎక్సర్సైజ్ జరుగుతుందా? ఫీల్డ్ లెవెల్లో ఎక్సర్సైజ్ జరుగుతుందా? ఈ బిఎల్ఏలు ఏం చేస్తున్నారు? జరగకపోతే బిఎల్ఏలు ఏం చేస్తున్నారు? రాజకీయ పార్టీలకు ఇది లేదా? ఎవరికి వాళ్ళు దొంగ ఓట్లు అనైతికంగా ఎక్కించుకొని మాకు సంబంధం లేదు అని తేలుగుట్టిన దొంగల్లాగా సైలెంట్ గా ఉంటున్నారు. ఇలాంటి తరుణంలో ఇంతసేపు మనం మాట్లాడుకున్న ప్రకారము ఎన్నికల కమిషన్ కు సంబంధించిన అధికారులు కానీ, ఎన్నికలకు సంబంధించిన కమిషన్ కు సంబంధించిన ఉద్యోగులు కానీ ఆకాశం నుంచి ఏం ఊడిపడలేదు. వాళ్ళు కూడా మన వ్యవస్థలో నుంచే, మన అధికారిక వ్యవస్థలో నుంచి వచ్చిన వాళ్లే కాబట్టి ఏదో ఒక ఒత్తిడికి వాళ్ళు తలొక్క తప్పదు, తలొగ్గుతారు కూడా. ఇలాంటి పరిస్థితుల్లో వీటిని చూసి చూడనట్లు అన్నిటినీ ఆమోదించడం జరిగిపోతుంది. ఇక్కడ పార్టీలు ఆపాల్సినటువంటి పార్టీలు ఆదిలోనే మొదట్లోనే ఆపాల్సినటువంటి పార్టీలు ఆపకపోగా, డూప్లికేషన్స్ ఎక్కడున్నాయనేటటువంటిది చెక్ చేసుకోకపోగా, ఇవాళ అన్ని అయిపోయిన తర్వాత, ఓడిపోయిన తర్వాత ఎలక్షన్ కమిషన్ మీద పడడం అనేటటువంటిది ఎంతవరకు సమంజసం? ఎలక్షన్ కమిషన్ రైట్ చేసిందా అనేటటువంటిది నేను సమర్థించడం లేదు. మీరేం చేశారనేటటువంటి దాన్ని మాత్రమే నేను ప్రశ్నిస్తున్నా. డూప్లికేట్ ఓట్స్ ను ఈ విధంగా ఇరుకైనటువంటి సందుల్లో, ఇరుకైనటువంటి వాటిల్లో ఉండేటటువంటి సమయంలో అనైతికంగా పాల్గొని ఒక ఓటు ఒకటి ఎక్కించేటటువంటి అవకాశం ఉంటుంది. అలా కాదు, ఇప్పుడు నేను ఇంకొక ఉదాహరణ కూడా చెప్పాను. తెలంగాణలో ఒక ఓటు ఉంటుంది, ఆంధ్రాలో ఒక ఓటు ఉంటుంది. నేను ఎక్కడో చోట డెసిషన్ చేసుకుంటాను. నేనైతే తెలంగాణలో డెసిషన్ చేసుకొని వచ్చేసాను. ఆంధ్రాలో తిరుపతిలో పెట్టుకున్నాను. లాస్ట్ ఎలక్షన్ తిరుపతిలో నుంచి కూడా తీసేసి చంద్రగిరికి మార్చుకున్నాను. ఓటు హక్కు ఒక చోటు నుంచి ఇంకొక చోటికి ట్రాన్స్ఫర్ చేసుకునేటటువంటి హక్కు ఎవరికి ఉంది అంటే ఓటర్కు ఉంది. ఫైనల్ గా అతను కలిగి ఉండాల్సినటువంటిది ఒకే చోట. ఆఫ్ కోర్స్ ఓటరు 2 చోట్ల నమోదు చేసుకుని మర్చిపోయాడు. 2వ చోట్ల నమోదుకు నువ్వు అనుమతే ఇవ్వకూడదు. నీకు ఏజ్ ఉంది, ఇంత ఏజ్ ఉంది, 56 సంవత్సరాలు, నీకు 56 సంవత్సరాల తర్వాత ఇప్పుడు నువ్వు కొత్తగా ఓటు ఎక్కించుకోవడం అనేటటువంటిది ప్రశ్నించాలి. రాహుల్ గాంధీ ఏదైతే ప్రశ్నించారో 136,000 ఓట్లు పలానా నియోజకవర్గంలో 36,000 కొత్త ఓట్లు ఎక్కాయి, ఇవన్నీ కూడా దొంగ ఓట్లు అనేటటువంటి మాటను ఆయన ప్రశ్నించారు. ఎస్, ఆ ప్రశ్నలో అర్థం ఉంది. ఆ రోజు ఏం చేశారు మీరు? ఈ 56 సంవత్సరాల వయసు అయిన కొత్త ఓటును ఎక్కించేటటువంటి సమయంలో ఇంతవరకు నీకు ఓటు లేకపోవడానికి రీజన్ ఏంటనేటటువంటి మాట ప్రశ్నించిన వారెవరు? ఆఫీసర్లు ప్రశ్నించరు, అధికార పార్టీకి లొంగి ఉంటారు. మీ వాళ్ళు ఏమయ్యారు? మీకు ఒక ముసాయిదా వస్తుంది కదా, ప్రింటింగ్ కు ముందర పార్టీలకు అన్నిటికీ కూడా ఒక ముసాయిదా పంపిస్తారు కదా. ఆ ముసాయిదాని ఎందుకు మీరు పరిశీలించలేదు? మీరు పంపిన ప్రపోజల్ ఓటర్ లిస్ట్ అనేటటువంటిది మీకు ఒకసారి వచ్చినప్పుడు ఆ ఓటర్ లిస్ట్ ని ఏ బూతుకు ఆ బూతుకు పంపించి
ఆ స్థాయిలో, గ్రామ స్థాయిలో, బూత్ లెవెల్లో ఉన్నటువంటి నాయకులను, బూత్ లెవెల్లో ఉన్నటువంటి ఏజెంట్ల ద్వారా ఎందుకు మీరు పరిశీలింప చేసుకుని అభ్యంతరాలు ఎందుకు పెట్టలేదు? అండ్ ఎర్రన్ రెడ్డి గారు ఇంకొకటి ఏంటంటే ఇక్కడ కూడా స్వార్థం. ఉమ్, ఆ ఓటు మనకు వస్తుందేమో అని. ఆ ఓటు రాకపోయిన తర్వాత, ఓడిపోయిన తర్వాత దుమ్మెత్తిపోయడం. అంటే ముందులే తెలిసే జరుగుతుంది అంటారు. అవతల వాళ్ళకు కూడా తెలిసే జరుగుతుంది, అన్ని పార్టీలకి తెలిసే ఇది జరుగుతుంది అంటారు. అన్ని పార్టీలకు ఈ తంతు తెలుసు. గెలిచిన వాళ్ళు కరెక్ట్, ఓడిపోయిన వాళ్ళు తక్కువ ఉంటూ ఉంటారు. ఇది ఇప్పటి నుంచి జరిగేటటువంటిది కాదు. ఈవీఎంల మీద ఏ విధంగా అయితే ప్రశ్నలు తలెత్తారో, ఈవీఎంల మీద ఏ విధంగా అయితే విమర్శలు చేస్తారు, ఈవీఎంలు మొత్తం రైట్ అని నేను అన్ను, దాంట్లో కూడా లసుకులు ఉన్నాయి, అది వేరే అంశం. ఏ విధంగా అయితే దాని మీద ఆరోపణలు అయితే చేస్తున్నారు, దీని మీద కూడా అలాంటి ఆరోపణలు చేస్తున్నారు. ఇది కొత్తగా వచ్చిన అంశం ఏమీ కాదు. అయినా సరే కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా మేలుకొన్నది అనే దానికి సంతోషించాల్సినటువంటి అంశం. మరొకటి ఏంటంటే, ఇప్పుడు మనం ఏదైనా ఒక ఫామ్ని కానీ దేనికైనా అప్లై చేసినప్పుడు, మనకి ఏదైనా పథకం అమలు కావాల్సి వచ్చినప్పుడు కానీ, ఒక చిన్న అడ్రస్ తప్పున్న, రైట్ అడ్రస్ అయినా కానీ అక్కడ సరైన ప్రూఫ్స్ దొరక్కపోయినా కానీ వాళ్ళకి అవి రిజెక్ట్ అవుతూ ఉంటాయి. అలాంటిది ఇక్కడ ఓటర్స్ దాంట్లో చూస్తే తండ్రి పేరు లేదు, ఏదో AGHH అని ఏదేదో పెట్టేశారు. మరోవైపు అడ్రస్ అసలు ఏం లేదు, నాట్ ఫౌండ్ ఎక్సెట్రా, ఇలాంటి డీటెయిల్స్ ఉన్నాయి. మన ఎలక్షన్ కమిషన్ కానివ్వండి, మన ఆఫీసర్లు కానివ్వండి, అంటే నేను ఇక్కడ వాళ్ళని తప్పులు పట్టడం లేదు, టెక్నికాలిటీ గురించి మాట్లాడాలి. కాకపోతే లోపాలను మాట్లాడాలి, ఇప్పటికైనా మాట్లాడాలి. ఇక్కడ మనము ఒక ఆఫీసర్లు ఎలా ఉన్నారంటే, కంప్యూటర్ పూర్తిగా రానటువంటి ఆఫీసరు, కంప్యూటర్ వచ్చేటటువంటి కింది స్థాయి ఉద్యోగి, ఓకే, ఇప్పటికీ కూడా కంప్యూటర్ రానటువంటి కింది స్థాయి ఉద్యోగులు వస్తున్నారు. ఇలాంటి టైంలో యంగ్స్టర్స్ ని జాయిన్ చేసుకుంటారు ఆపరేటర్లుగా. ఇది ప్రాక్టికల్ గా జరిగిన అంశాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఎక్కడ, ఏ నియోజకవర్గంలో, ఏ మండలంలో మీరు అడగద్దు, నేను చెప్పలేదు. ఇక్కడ ఆ ప్రాక్టికల్ వాళ్ళు ఏం చేస్తారంటే, సర్వర్ డౌన్ అయినప్పుడు ఇంకొకసారో ఈ ABCD XYZ అని కొట్టేస్తారు తండ్రి పేరు. లేదు, తండ్రి పేరు అప్లికేషన్ సంపూర్ణంగా ఫిలప్ కాని అప్లికేషన్ ఉంటది. ఆ అప్లికేషన్ ని మాకు ఇన్ని ఓట్లు నువ్వు ఎంటర్ చేసి ఇవ్వాలి అని అటు పడేస్తారు రాజకీయ పార్టీలు వచ్చి. ఎంట్రీ సార్ దీంట్లో తండ్రి పేరు లేదు, తల్లి పేరు లేదంటే ఏదో ఒకటి రాసుకోవయ్యా, మాకు ఇది కావాలి, ఇది మా ఓటు అనే ఒత్తిడి చేసి పెడతారు. అప్పుడు వాళ్ళు XYZ అనేటటువంటి దాన్ని ఎంట్రీ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. దీనికి కూడా నేనేం చెప్తాను, అతను ఎంట్రీ చేసినంత మాత్రం యాక్సెప్ట్ కాదు, తిరిగి పరిశీలనకు వస్తుంది, తిరిగి అప్రూవల్కి వస్తుంది. ఆ రోజు మళ్ళీ ఏం చేశారు మీ వాళ్ళు? ఎందుకు రాజకీయ పార్టీలు వెరిఫై చేసుకోలేదు? ఎక్కడికి వచ్చినా తిరిగి ఎలక్షన్ కమిషన్ ది ఎంత బాధ్యత ఉందో రాజకీయ పార్టీలకు అంతకంటే ఎక్కువ బాధ్యత ఇక్కడ ఉంది అనే అంశాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. ఇంకొక అంశం ఈ సందర్భంగా మనం చెప్పాల్సింది ఏంటంటే, ఎలక్షన్ కమిషన్ ఆఫీసర్ ERO అనేటటువంటి అతను ఒక్కసారి కాదు, ప్రతి సంవత్సరంలో 4-5 సార్లు పిలుస్తూనే ఉంటారు. బూతులు మార్చాలన్నా, బూతుల్లో ఎక్కువ సంఖ్య ఓటర్ల సంఖ్య పెరిగిపోయిందంటే అన్ని పార్టీలను పిలిచి మీటింగ్ పెడతారు. ఈ బూత్ లో ఇన్ని ఓట్లు 2000 ఓట్లు అయిపోయాయి, ఇంతవరకు 1200 ఓట్లే ఉన్నాయి. మనము బూత్ నిర్వహించడానికి అవకాశం ఉండేది. అంటే టైం ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు ఎన్ని ఓట్లను మనం పోల్ చేయించుకోగలుగుతాం అనేట దాన్ని బట్టి ఈ సంఖ్యను నిర్ణయిస్తారు. గతంలో అయితే 1000 ఓట్లు ఉండేది, ఇప్పుడైతే 1200 ఓట్ల వరకు నాకు తెలిసి యాక్సెప్ట్ చేస్తున్నారు. లేదు, ఇంకొక బూత్ను డివైడ్ చేయడానికి వీలు లేదనేటువంటి పరిస్థితుల్లో 1500 ఓట్లు ఉండేటటువంటి బూత్ను పెడుతున్నారు. ఇది చాలా పెద్ద బూత్. 2000 ఓట్లకు వెళ్ళిన వెంటనే అన్ని పార్టీలను పిలుస్తారు, రిప్రజెంటేటివ్లను పిలుస్తారు. ఇక్కడ BLL కాదు, నేరుగా ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎవరైతే ఉంటారో, పార్టీ ఇన్ఛార్జిగా ఎవరైతే ఉంటారో ఆ ఇన్ఛార్జిని పిలుస్తారు. ఆ ఇన్ఛార్జి వెళ్ళడు, ఏదో రెవెన్యూలో మీటింగ్ ఉందంటే అక్కడ దాకా పోయినా ఆఫీసర్ పిలిచాడు, ఇంకేం పని. ఇంత నెగ్లెక్ట్ గా వ్యవహరిస్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది, ఈ బూత్ లో ఏ డోర్ నెంబర్ నుంచి ఏ డోర్ నెంబర్ వరకు చీల్చి ఎటువైపు వేయాలి అనేటటువంటి కీలకమైన చర్చ జరుగుతుంది. ఆ కీలకమైన చర్చలో మీకు ఉండాల్సినటువంటి బాధ్యతాయుతమైనటువంటి రాజకీయ పార్టీకి సంబంధించిన బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తి లేకపోతే ఆఫీసర్కి ఏం బాధ్యత ఉంటది? నువ్వెంత నెగ్లెక్ట్ గా ఉంటావో అటువైపు నుంచి ఉండేటటువంటి అధికారి కూడా అంతే నెగ్లెక్ట్ గా ఉంటాడు. నువ్వెంతైతే శ్రద్ధగా ఉంటావో అటువైపు ఉండేటటువంటి అధికారి కూడా అంతే శ్రద్ధగా ఉంటాడు. నువ్వు క్వశ్చన్ చేయకపోతే అధికారి ఎందుకు భయపడతాడు?
ఏం చేసినా చెల్లిపోతుంది అనేటటువంటిలో మీరైనా నేనైనా ఇంకెవరైనా మన మనసుకు నచ్చినట్టు చేసుకుంటా పోతామే తప్ప ప్రశ్నించేది కనిపించినప్పుడు మాత్రమే జాగ్రత్త పడతాం. అధికారులు కూడా ఇక్కడ అదే జరిగింది. ఇప్పటి నుంచి కాదు, దశాబ్దాల తరబడి ఇదే జరుగుతుంది. ఎవరినో కానీ బాధ్యత లేని వ్యక్తిని అక్కడ పంపించడం, మీటింగ్ లో వాళ్ళు టీ బిస్కెట్ ఇస్తే మరి ఇంత దారుణంగా మాట్లాడతాను అనుకోకండి. చాలా నియోజకవర్గాల్లో ఇది జరుగుతుంది. జరిగిన అంటే వేళ్ల మీద లెక్కబట్టే నియోజకవర్గాల్లో మాత్రమే శ్రద్ధ ఉంటుంది తప్పితే సాంప్రదాయబద్ధంగా పాత సిస్టమ్ ప్రకారం పాత రాజకీయ వ్యవహారం నడిపేటటువంటి నాయకుడు ఒక్క నాయకుడు కూడా దీన్ని పాటించడు. యంగ్స్టర్స్ ఇప్పుడు వచ్చేటటువంటి వాళ్ళు ఈ ఎన్నికల ఓటింగ్ సిస్టమ్ మీద, ఓటర్ లిస్ట్ మీద కొంత అవగాహన ఉండేవాళ్ళు మాత్రమే దానికి సంబంధించిన వాళ్ళను పంపి మొదటి నుంచి జాగ్రత్త తీసుకుంటారు. అంటే ఇంత దారుణంగా మాట్లాడుతున్నానంటే ఏమనుకోవద్దని అన్నారు కదా మీరు ఒకటి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వచ్చిన ఆరోపణలతో ఏంటంటే ఇప్పటికే జనరల్గా ఓటర్ బూత్ దాకా వెళ్ళి ఓట్లు వేయాలంటే ఆ రోజు ఎన్నో ప్రచారాలు మీడియాలో కూడా వెళ్ళి ఓటేయండి అని చెప్పి ఇలాంటివి ఎన్నో చేస్తే తప్పితే ఓటర్ ఆ రోజు అక్కడ కదిలి వెళ్ళట్లేదు. ఇలాంటివి జరుగుతున్నాయి అని తెలిసిన తర్వాత ఓటర్స్ ఇంకొంచెం అనాసక్తి చూపిస్తారు ఓట్లేయటానికి. సో దీని గురించి డెప్త్గానే మాట్లాడాలి. అయితే ఇంకొకటి ఏంటంటే ఒకే అడ్రస్ మీద ఒక 1 BHK ఉంది, దాని మీద చాలా మంది వందల్లో అదే అడ్రస్ మీద ఉన్నారు. అండ్ వాళ్ళ పేర్లు చూసినా కానీ వాళ్ళ ఫ్యామిలీస్ ఏమి మ్యాచ్ అవ్వట్లేదు. ఇది ఎలా పాసిబుల్ అవుతుంది అసలు? ఇక మళ్ళీ మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది. మళ్ళీ అదే అన్నిటికీ అదే అనైతిక చర్య, అది పూర్తి స్థాయిలో అనైతిక చర్య. ఇది ప్రతి చోట జరిగేదే, ప్రతి చోట జరిగేదే. ఒక నాయకుడికి ఒక గ్రామం ఉంటది, ఆ గ్రామం మీద పూర్తి స్థాయిలో పట్టుంటది. అక్కడ ఓట్లు పెంచుకోవాలనుకున్నారు. ఎస్, ఇక్కడ నాకు అపోజిషన్ పెద్ద ఉండదు, ఇక్కడ నన్ను ఎవరు ప్రశ్నించే వాళ్ళు లేరు అనేటటువంటి గ్రామం. జనరల్ గా పొలిటికల్ టెండెన్సీ చెప్తున్నా, ఇదే టెండెన్సీ నడుస్తోంది కూడా, ఇప్పటికి కూడా నడుస్తుంది. ఆ గ్రామంలో అతను ఏం చేస్తారు, తనకు సంబంధించిన బంధువులకి లేదా తన దూర బంధువులందరి పేర్లు కూడా వాళ్ళకు సంబంధించిన ఆధార్ కార్డులు కానివ్వండి లేదా 11, 12, 20 వరకు వీటిని చూపించి మనం ఓటు ఎక్కించుకోవచ్చు. సో ఏదో ఒకటి తీసుకొచ్చి ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసి పెట్టేసి దాంట్లో నుంచి డోర్ నంబర్ ఏదో ఒక నంబర్ ఇచ్చేస్తారు. వీళ్ళేమో వెరిఫై చేయరు, ఎదుటి పార్టీ ఏమో అడగదు, బిఎల్ఓ ఏమో వెరిఫై చేయడు. ఓకే, ప్రజల కొద్ది ఓకే 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 యాక్సెప్టెడ్ అని బిఎల్ఓ పెడతాడు. బిఎల్ఓ వెంటనే బిఎల్ఓ మీద నమ్మి గుడ్డిగా విఆర్ఓ యాక్సెప్టెడ్ అని పెడతాడు. విఆర్ఓ యాక్సెప్టెడ్ కాబట్టి నాకేం సంబంధం, ఏమైనా వస్తే విఆర్ఓ చూసుకుంటాడు అని చెప్పి పైన ఉన్నటువంటి తహసీల్దార్, మనం అంటే తహసీల్దార్ అంటున్నాం, ఈ తహసీల్దార్ మండల ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తారు, ఆయన సైన్ చేసేస్తాడు. అయిపోయి ఇంట్లో ఎన్ని డోర్ నంబర్లు ఉంటాయి, అన్ని డోర్ నంబర్, ఒకే డోర్ నంబర్ లో కూడా ఎన్ని ఓట్లైనా ఎక్కించుకోవచ్చు. 20, 30, 40 ఉన్నట్టు కూడా ఉన్నాయి. మీరు చెప్పిన దాని ప్రకారం రాహుల్ గాంధీ లేవనెత్తిన అన్ని పాయింట్స్ కి కూడా ఇదే సొల్యూషన్, అంటే ఇదే ప్రాబ్లమాటిక్ గా కనిపిస్తుంది. ఒక బాధ్యత లేకుండా ప్రవర్తించడం, దీనివల్ల ఈ దొంగ ఓట్లన్నీ కూడా రావటం జరుగుతుంది. అయితే ఇప్పుడు రాహుల్ గాంధీ అనేది ఏంటంటే ఈసీని నిందిస్తూ ఉన్నారు, ఈసీ మీద ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అసలు ఈసీ పరిధేంటి, ఈసీ గురించి ఒకసారి మనం మాట్లాడదాం. ఈసీ పరిధి వాస్తవానికైతే యాజ్ పర్ నియమావళి, యాజ్ పర్ చట్టం ప్రకారం వన్స్ ఈసీ పరిధి అనేటటువంటిది చాలా పెద్దది, చాలా పవర్స్ ఉన్నాయి, చాలా పవర్స్ ఉన్నాయి. ఏమైనా చేయొచ్చు అనమాట. ఎన్నికలకు సంబంధించినటువంటి ఎన్నికలు రద్దు చేయొచ్చు, ఒక బూత్ను పూర్తి స్థాయిలో తీసేయచ్చు, ఒక బూత్ను పూర్తి స్థాయిలో కలిపేయచ్చు, ఎన్నైనా చేయొచ్చు. కానీ నియమావళిని అనుసరించి మాత్రమే చేయాల్సి ఉంటుంది. నేను అంటున్నది ఏంటి అంటే ఇక్కడ ఈసీలో ఎవరున్నారు, ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి ఒకరో ఇద్దరో బాధ్యతాయుతమైన వ్యక్తులు తప్ప కింది స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో, నేను జిల్లా వరకు కూడా మాట్లాడు, నియోజకవర్గ స్థాయిలో ఎవరున్నారు, అందరూ గవర్నమెంట్ కి సంబంధించిన, స్టేట్ గవర్నమెంట్ కి సంబంధించినటువంటి ఉద్యోగులు మాత్రమే ఉంటారు. వీళ్ళు ఎలా వ్యవహరిస్తారు అనేది మనం ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అందరూ అట్లే వ్యవహరిస్తారంటే నేను అన్ను. దాదాపు 70-80% అధికార పార్టీకి తలొగ్గక తప్పదు, తలొగ్గుతారు. ఇలాంటి పరిస్థితుల్లోనే ఒగ్గుతారు అంతే. ఇలాంటి పరిస్థితుల్లో మాత్రమే ఈ ఒకే ఇంట్లో 30 ఓట్లు, ఒకే ఇంట్లో 40 ఓట్లు అనేటటువంటి అన్నిటికీ యాక్సెప్టెన్స్ రాసి అక్కడ పడేస్తారు. ఇది జరుగుతున్నటువంటి తంతు. కానీ చట్టంలో ఏముంది, ఒక బూత్ లో
మీన్స్ ఒక బూత్ లిస్ట్ లో 2%, మోర్ దాన్ 2% ఓట్స్ అట్ ఏ టైం పెరిగితే ఈ కింద ఉన్నటువంటి ఈఆర్ఓకి దాన్ని పాస్ చేసేటటువంటి అధికారము లేదు. అంటే ఎన్నికల అధికారాలు చట్టాల గురించి మీరు అడిగారు కాబట్టి నేను చెప్తున్నా. చెప్పండి. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ గాని, ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ ఈఆర్ఓ గాని దాన్ని పాస్ చేసేటటువంటి అధికారం లేదు. అట్ ఎ టైం 2% కంటే ఎక్కువ ఓట్లు మించితే దాన్ని యాక్సెప్ట్ చేయడానికి లేదు. అది ఎక్కడికి వెళ్ళాలి? కలెక్టర్ దగ్గరికి వెళ్ళాలి. కలెక్టర్ మీన్స్ జిల్లా ఎన్నికల అధికారి దగ్గరికి వెళ్ళాలి. ఆయన యాక్సెప్ట్ చేసిన తర్వాత మాత్రమే ఈ ఓటర్ లిస్టు, ఈ ఓట్ల యాక్సెప్టెన్స్ అనేటటువంటిది ఓటర్ లిస్టుకి వస్తుంది. మోర్ దాన్ 4%, ఇఫ్ ఐఎమ్ రైట్, మోర్ దాన్ 4%, అంటే పర్సెంట్ లో అటు ఇటు తేడా ఉండొచ్చు నేను ఉంటుంది. ఉదాహరణకి మోర్ దాన్ 4% జిల్లా స్థాయిలో లేదా ఒక బూత్ స్థాయిలో ఓట్లు పెరిగాయి అంటే ఎందుకు పెరిగాయి? దాని కారణాలను వెతకాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని యాక్సెప్ట్ చేసేటటువంటి హక్కు జిల్లా కలెక్టర్కి లేదు, మీన్స్ జిల్లా ఎన్నికల అధికారికి లేదు. అది స్టేట్ ఎన్నికల అధికారికి వెళ్ళాలి. మోర్ దాన్ 6% పెరిగింది అంటే దాన్ని స్టేట్ ఎన్నికల కమిషన్ యాక్సెప్ట్ చేసేటటువంటి హక్కు లేదు. ఎవరికి ఉంది? సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కు ఉంది. వీటిని ఎంతమంది పాటిస్తున్నారో, వీటిని ఎంతమంది చూస్తున్నారో, వీటిపైన ఎంతమంది అభ్యంతరాలు తెలిపారు, వీటి మీద ఎన్ని పార్టీలు రియాక్ట్ అయ్యాయి, ఎందుకు జరగవు? అంటే నేను ఒకవైపు ఏం చెప్తున్నా, ఎంత పటిష్టంగా ఉంది మన ఎన్నికల కమిషన్ అనేటటువంటి దాన్ని చెప్తున్నా. అదే సమయంలో దీని మీద శ్రద్ధ ఎంత స్థాయిలో కనబరుస్తున్నారు. ఎంతైతే పటిష్టంగా ఉందో అంతే ఫ్రీడమ్ ఉంది పార్టీలకి. అమ్మ, ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, పార్టీ ఏ స్థాయిలోనైనా ఏ సమయంలోనైనా ఆ ఓటర్ లిస్టు మీద అభ్యంతరాలను వ్యక్తం చేసేటటువంటి హక్కు దానికి ఉంది, నిలిపే హక్కు కూడా దానికి. గ్రామ స్థాయిలో త్రో బిఎల్ఏ, పై స్థాయిలో త్రో పార్టీ ఇన్ఛార్జ్. ఎన్నికల కమిషన్ ప్రతిసారి మొక్కుబడికైనా సరే వాళ్ళకి పంపుతుంది. దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ టు అటెండ్ దిస్ మీటింగ్స్. చివరకు ఏ ఈవీఎం ఏ బూత్కు పంపాలనేటటువంటి మీటింగ్ లో కూడా రాజకీయ పార్టీలు అటెండ్ అవుతాయి. అక్కడ ఉన్నటువంటి లాటరీ సిస్టమ్ లో కూడా వాళ్ళు పాల్గొంటారు. డిజిటల్ లాటరీ సిస్టమ్ వేస్తారు. అంటే దట్ మీన్స్ ఒక ఆటోమేషన్ ఇస్తారు. ఆటోమేషన్ ఇచ్చినప్పుడు ఆటోమేషన్ లో ఏ బూత్ కు ఏ నంబర్ కలిగిన ఈవీఎం వెళ్తుంది, అప్పట్లో అయితే బ్యాలెట్ బాక్స్ వెళ్తుంది అనేది, ఇప్పట్లో అయితే ఈవీఎం వెళ్తుంది అనేటటువంటిది ఒక లిస్ట్ కూడా ప్రొవైడ్ చేస్తారు పొలిటికల్ లీడర్లకి, పొలిటికల్ పార్టీలకి. ఏం చేస్తున్నాయి పొలిటికల్ పార్టీలు? ఇంత పటిష్టమైనటువంటి నియమావళిలో, ఇంత పటిష్టమైనటువంటి ఎన్నికల కమిషన్ లో నిర్వహణలో లోపం ఏర్పడుతుంది, బాధ్యతలో లోపం ఏర్పడుతుంది. ఈ కారణంగానే ఇన్ని వచ్చాయి. ఇవన్నీ కొత్తవేం కాదు, పాతవే. వీటిని సవరించుకోవాల్సినటువంటి అవసరం అయితే డెఫినెట్ గా ఉంది. ఓడిపోయినప్పుడు మాత్రమే ప్రస్తావించి గెలిచిన తర్వాత ప్రస్తావించకపోవడం అనేటటువంటిది కరెక్ట్ కాదు. అయితే మీరు అన్నట్లు ఇప్పుడు నిర్వహణ లోపం, ఇప్పుడు బాధ్యతా లోపం, వీటిని కనుక మనం కన్సిడర్ చేస్తే వీటిని కరెక్ట్ చేయాలా, లేకపోతే కొత్త విధానాలు ఏమైనా రూపొందించాలా? ఇప్పుడు ఆధార్ కార్డు ఒకటే ఉంది, అలానే ఎలక్షన్ కార్డు లాంటి ఒక కార్డు కానీ, అంటే ఒక్కసారి ఆ ఓటర్ కనుక ఓటేస్తే ఇంక ఆ ఓటు పడదు, ఇంక మరోసారి వేస్తే, ఇలా ఏమన్నా విధానాలు తేవాలా, కొత్త విధానాలు? ఇంత అవసరం ఎందుకమ్మా? ఓటర్ హక్కు, ఓటర్ వేయడానికి ఓటు కార్డే ఎత్తుకొని పోవాల్సిన అవసరం లేదు. తెలుసా మీకు? ఓటర్ కార్డే ఎత్తుకొని పోయి నేను నా ఓటు వేసుకోవాలనేది ఏం లేదు. యూ కెన్ గెట్ ది స్లిప్, యూ కెన్ గో విత్ ది స్లిప్. ఎలక్షన్ స్లిప్ ఉంటే చాలు, లోపలికి వెళ్ళి ఓటేసుకోవచ్చు. లోపల ఏముంటది? నీ ఫోటో ఉంటది, నీ ఇంటి నంబర్ ఉంటది, నీ ఓటర్ నంబర్ ఉంటది. అక్కడ పక్కన పార్టీల ఏజెంట్లు ఉంటారు, వరుసగా పార్టీల ఏజెంట్లు ఉంటారు. లోకలోడేగా ఏజెంట్. ఏజెంట్ అంటే ఎవడు? బూతోడేగా. నా ఎస్వి నగరోడేగా. నా ఎస్వి నగర్లో ఎన్ని ఓట్లు ఉంటాయి? 1200 ఓట్లు ఉంటాయి. 1200 మందిని రోజు చూసేవాడే, నిత్యంగా యాక్టివ్ గా ఉండేవాడే కదా లోకల్ పొలిటీషియన్. వాడు గమనించాలి కదా. ఎందుకు గమనించడం లేదు? దొంగ ఓట్లు పడుతూ ఉంటే ఆడెందుకు అభ్యంతరం చెప్పడం లేదు? ఆఫీసర్ని ఎందుకు నిలయడం లేదు? ఇది తప్పు కాదా? ఈ స్థాయిలో కూడా ట్రైనింగ్ లేదు కింది వాళ్ళకి. ఈ స్థాయిలో కూడా పొలిటికల్ పార్టీల నుంచి ట్రైనింగ్ లేదు. అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థలో నేను ఇవన్నీ ప్రాక్టీస్ చేసిన వాడిని కాబట్టి, ప్రాక్టీస్ చేసి కొన్ని చోట్ల సక్సెస్ అయిన వాడిని కాబట్టి మాట్లాడుతున్నాను. చాలా చోట్ల ఇది లేదు.
కూర్చోబెట్టి కార్యకర్తల స్థాయిలో వీటన్నిటిని వివరించిన వాడు లేడు. జెండా పట్టుకోవడం, జై అనిపించుకోవడం వాడు మాత్రమే కార్యకర్త. కార్యకర్తకి ఏం నేర్పాలి? కార్యకర్తలో ఏం మీనింగ్ ఉంది? కార్యాన్ని నిర్వర్తించేవాడు కార్యకర్త. ఏం కార్యాన్ని నిర్వహించాలా? ఎన్నికల కార్యాన్ని నిర్వహించేవాడు కార్యకర్త. అలా జరుగుతుందా? జరగట్లేదు. ఎందుకు కార్డు? ఇంకా కొత్త కార్డు ఎందుకు అవసరం? నీ ముఖమే నీకు కార్డు. ఆధార్ కార్డు బేస్ చేసుకుని నువ్వు వెళ్ళి స్లిప్ తీసుకోవచ్చు, లేదా స్లిప్ మీద వెళ్ళొచ్చు, ఓటర్ కార్డు తీసుకుని వెళ్ళొచ్చు, పాస్పోర్ట్ తీసుకుని వెళ్ళొచ్చు. ఎన్నైతే నువ్వు ఓటు నమోదు చేసుకోవడానికి ప్రవేశపెట్టేటటువంటి 20 పత్రాలు ఉన్నాయో, రైతు పథకం ఎత్తుకోవచ్చు, ఉపాధి పథకం ఎత్తుకోవచ్చు, అవన్నీ కూడా ఇక్కడ చెల్లుబాటు అవుతాయి. అడ్రస్ ఉండాలి అంతే. అడ్రస్ ఉంటే అన్ని చెల్లుబాటు అవుతాయి. ఇక్కడ అభ్యంతరం చెప్పకుండా ఇప్పుడు కొత్త ఓటు పెట్టాలా, కొత్త ప్రయోగం చేయాలా, కొత్త కార్డులు ఇవ్వాలా, డూప్లికేషన్ తీసేయాలంటే ఎవరు తీయాలా? నీ పార్టీ ఏం చేస్తుంది? నీ స్థాయిలో ఉన్నటువంటి డూప్లికేట్ నీ మీటింగ్ లో మీరు ఉన్నటువంటి ఒక వార్డు లెవెల్లో ఇన్ని డూప్లికేట్ ఓట్స్ ఉన్నాయి, ఓటర్ లిస్ట్ ముందర వేసుకుని 6 నెలలు పరిశీలించినాను అన్నాడు కదా ఎవరు? రాహుల్ గాంధీ. 6 నెలలు ఎందుకు పడుతుంది పరిశీలించడానికి? నువ్వు నేరుగా గ్రామ స్థాయిలో పంపించేస్తే కిందికి మీ వాడు కానివాడు ఆడేవాడు అనేది తెలుస్తాయిగా. కానీ వాటిని టిక్కులు పెట్టి ఇవి 10 రోజుల్లో చేసిన వాళ్ళం మేము. టిక్కులు పెట్టేసి వీళ్ళు ఈ పరిధిలో లేనటువంటి వ్యక్తులు అనేది తీసి పక్కన పడే, వీళ్ళు ఎక్కడున్నారో వెతుక్కో, వాటి మీద కంప్లైంట్ పెట్టు. వీళ్ళు మా పరిధిలోనే లేరు, వీళ్ళు మా ఓటర్లు కారు అని పెట్టు. వాళ్ళకి పంపిస్తారు. పంపించిన తర్వాత వాడు ఎక్కడ ఉన్నాడు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు. వీటెందుకు చెయ్యరు అంటున్నాను. పోనీ వద్దమ్మా చాలా ఉన్నాయి అనుకునేటటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఏఐ వచ్చింది కదా, టాప్ లెవెల్లో ఏఐ స్థాయిలో ఉన్నది కదా. నీకు ఇచ్చిన ప్రింట్అవుట్ అని ఏఐకి స్కానింగ్ ఎప్పుడో డూప్లికేట్ తీసి ఒక లిస్టు బయటకు తెచ్చుకునేటటువంటి అవకాశం ఎప్పటి నుంచో ఉంది, ఇప్పటి నుంచి కాదు. సరే, ఏఐకి వీటన్నిటిని ఫీడింగ్ చేస్తే ఆ ఫేస్ రీడింగ్ ని బట్టి డూప్లికేట్ ఓట్స్ ఎక్కడెక్కడ ఉండేవి కూడా తీసేస్తుంది కదా. ఎక్సెల్ షీటు అనధికారకంగా, ఓటర్ లిస్ట్ కు సంబంధించిన ఎక్సెల్ షీట్ అనధికారకంగా 10 సంవత్సరాల నుంచి బయట తిరుగుతాను. అప్డేటెడ్. నిజంగా నీ పార్టీని నువ్వు చేసుకోవాల్సినటువంటి వ్యక్తి అయితే వాటిని తీసుకొచ్చే ఆధారాలు ముందు పెట్టి, ఇదిగో నీ వెబ్సైట్ లో ఉన్నటువంటి డూప్లికేట్ ఓట్స్ ఇన్ని ఉన్నాయి, పలానా బేస్, పలానా ఓటు అని మాట్లాడు. లేదు అంత కూడా అవుతుంది. ఇవే లిస్ట్ ఈ డూప్లికేట్స్ ఉన్నాయి, పలానా వార్డులో, పలానా బూత్ లో ఇన్ని డూప్లికేట్స్ ఉన్నాయి, వీటి మీద వెరిఫై చేయండి. నీ కార్యకర్తలకు ఎందుకు పంపలేదు? ఇక్కడ నేను రాహుల్ గాంధీని ఒక్కనే మాట్లాడుతున్నానేటటువంటిది కాదు, ఎవరైతే ఇలాంటి విమర్శలు చేస్తున్నారో వాళ్ళందరినీ మాట్లాడుతున్నారు. అదే సమయంలో ఎలక్షన్ కమిషన్ కొన్ని లక్షల మంది ఉంటారు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎలక్షన్ కమిషన్ కి నో పవర్స్, ఓన్లీ ఒక ఓటర్ లిస్ట్ కి సంబంధించిన పవర్స్ తప్పితే ఇంకొక పవర్స్ లేవు. అది కూడా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, లేదంటే అలకేట్ చేసినటువంటి స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అదనంగా దానికోసం పనిచేస్తారు తప్పితే పూర్తి స్థాయి వ్యవస్థ కాదు. పూర్తి స్థాయి 360 days సపరేట్ ప్రత్యేకమైనటువంటి అధికారులు దాని మీదనే ఉంటే ఇవన్నీ జరిగేటటువంటి దాని మీదనే ఉండాలి. వాళ్ళ మీద రాజకీయ ఒత్తిడి ఉండకూడదు. అప్పుడు ఈ పార్టీలకు ఎటువంటి సంబంధము లేకుండా ఒక జెన్యూన్ ఓటును నిజాయితీగా వ్యవహరిస్తే ఒక జెన్యూన్ ఓటర్ లిస్ట్ ను తయారు చేసేటటువంటి అవకాశం ఉంటుంది. ఎంతైతే విస్తృతమైనటువంటి అధికారాలు ఎలక్షన్ కమిషన్ కు ఉన్నాయో అంతే మ్యాన్ పవర్ లో అంతే పరిమితులు ఉన్నాయి ఎలక్షన్ కమిషన్ కి. ఈ కారణంగా ఎలక్షన్ కమిషన్ ఒకవైపు మీ పవర్స్ ఎక్కువ అని ఇంకోవైపు కాళ్ళు చేతులు కట్టేసినట్టే. దట్ మీన్స్ సరైనటువంటి ఇవి కల్పించలేనప్పుడు ఇట్లాంటివి ఏర్పడేటటువంటి అవకాశం ఉంది. ఒకవేళ ఎలక్షన్ కమిషన్ కూడా చొరవ తీసుకుని ఇందులో ఉన్నటువంటి డూప్లికేషన్ ని, ట్రిప్లికేషన్ అన్నింటినీ తీసేయాలనుకుంటే ఒక ఏఐకి వాళ్ళు ఉన్న సాఫ్ట్వేర్ ని యాడ్ చేస్తే ఎత్తి బయటపడేస్తుంది. అండ్ ఫైనల్ గా నిమిషాల్లో బయటకు వస్తాయి. ఫైనల్ గా ఎర్రంరెడ్డి గారు, అంటే ఈసీలో కోర్టుల జోక్యం ఎంతవరకు ఉండొచ్చు? ఎందుకంటే ఇప్పుడు ఇదే విషయం మీద వెళ్తే కోర్టుకు వెళ్ళమని చెప్పారు. అంటే ఈసీ ఇస్ అటానమస్, ఎన్నికల కమిషన్ కు సంబంధించి ఎంతవరకు అటానమస్? అడ్డదిడ్డం వ్యవహరించడానికి లేదు ఈసీ కూడా. దానికి ఉన్న నియమావళి మేరకు నియమాల్లో ఏమున్నాయో ఆ నియమాల ప్రకారమే నడుచుకోవాలి. ఇప్పుడు 0 ఓట్స్ అన్నారు, 0 డోర్ నెంబర్ ఓట్స్ అన్నారు. అంత ధైర్యంగా ఈసీ ఎందుకు చెప్తుంది?
వెళ్ళండి కోర్టుకని ఎవరైనా మాట్లాడగలుగుతారా ఆఫీషియల్? ఉమ్, మాట్లాడగలుగుతున్నారంటే అర్థం ఏంటి? నీ తప్పులు ఉన్నాయి, నీ లొసుగులు ఉన్నాయి, నీ ఇది ఉంది కాబట్టే చెప్పగలుగుతున్నారు. మీన్స్ రాహుల్ గాంధీ గారు పొలిటికల్ పార్టీలకు సంబంధించినటువంటి వెళ్ళొచ్చు. నియమావళిని దాటి ఎన్నికల కమిషన్ వ్యవహరిస్తే కోర్టు కామెంట్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. ఉమ్, నియమాల లోపల వ్యవహరిస్తే మాత్రం కోర్టు ఏమీ మాట్లాడడానికి ఎలక్షన్ కమిషన్ లేదు. ఇంకో పాయింట్ కూడా, 0 డోర్ నంబర్స్ అని అన్నారు. ఆ, ఇప్పుడు ఓటు హక్కు రోడ్డు మీద 6 సంవత్సరాల నుంచి పడుకున్న వ్యక్తి కూడా 6 నెలలు రోడ్డు మీద ఒక అడుగు తినే వ్యక్తి ఒకే చోట 6 నెలలు పడుకుని ఉంటే ఉమ్, వాడికి ఓటు హక్కు కల్పించాలి. ఉమ్, అది చట్టంలో ఉంది. ఉమ్, వాడు ఇండియన్, ఉమ్, వాడు భారతీయుడు కాబట్టే వానికి ఓటు హక్కు కల్పించాలి. ఎలా కల్పించాలి? ఉమ్, విఆర్ఓ కానీ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రెవెన్యూ అధికారి వాడిని గుర్తించాలి. ఉమ్, చుట్టుపక్కల వాళ్ళ దగ్గర నుంచి ఒక సంతకం తీసుకోవాలి, ఒక సాక్ష్యం తీసుకోవాలి. ఎస్, 6 నెలల నుంచి ఈ వ్యక్తి ఇక్కడే ఉన్నారు, ఇతనికి మేము ఉమ్, ఓటు హక్కు కల్పించవచ్చు. వానికి డోర్ నంబర్ ఎక్కడి నుంచి వస్తుంది? ఏం పెడతారు అప్పుడు? ఉమ్, స్ట్రీట్ పేరు పెడతారు, ఉమ్, వార్డు పేరు పెడతారు, దట్ మీన్స్ బూత్ నంబర్ పెడతారు. ఉమ్, ఇట్లాంటివి ఉంటాయి. దీన్ని సాకుగా చేసుకుని 0 డోర్ నంబర్స్ కూడా పెరిగి ఉంటాయి. పెరిగి ఉన్నాయి కూడా, చాలా డోర్ నంబర్ లేకుండా లేవు. దానికి మళ్ళీ కారణాలు, చాలా లక్ష కారణాలు 0 నంబర్లు ఉండడానికి. నెగ్లిజెన్సీ ఒక కారణం. అయ్యా మేము ఇస్తున్నాము ఈ లిస్టు నువ్వు ఎక్కించుకో, మీరు పిలిచారు కొత్త ఓట్లు ఎక్కించమన్నారు, మా కొత్త ఫామ్స్ ఇవి నువ్వు ఎక్కించు, నువ్వు నమోదు చేయించు ఉమ్, అనేటటువంటి ప్రెషర్ ఒకటి. సార్ దీంట్లో అడ్రస్ తప్పు ఉంది, ఏదో ఒకటి చేయవయ్యా అంటే వాడు ఏం చేస్తాడు? 0 నంబర్ వేసి యాక్సెప్ట్ చేస్తాడు. ఉమ్, మళ్ళీ పరిశీలన తిరుక్కోవాల్సినప్పుడన్నా నువ్వు 0 నంబర్ తెలియాలిగా. అప్లై చేసేటప్పుడు నీకు తెలియకపోయినా తిరుక్కోవాల్సినప్పుడైనా మళ్ళీ అదే పార్టీకి సంబంధించిన వ్యక్తి దగ్గరికే వస్తుందిగా. ఇతను డోర్ నంబర్ ఇంత అని అతను అడిగినప్పుడు చెప్పాలిగా. ఉమ్, చెప్పరు. మేము రాజకీయ పార్టీ, మీరు మమ్మల్ని ప్రశ్నిస్తారంటే నష్టపోయేది ఎవరు? ఫైనల్ గా ఉమ్, రాజకీయ పార్టీనే నష్టపోతుంది. ఇది ఒకటి. ఇది కాకుండా బోనిఫైడ్ సర్టిఫికెట్ మీద కూడా డోర్ నంబర్లు ఇవ్వచ్చు, ఓటర్ నమోదు చేయొచ్చు. ఉమ్, బోనిఫైడ్ సర్టిఫికెట్ మీన్స్ 18 ఏళ్ళు దాటినటువంటి ఒక వ్యక్తి ఒక కాలేజీలో డిగ్రీనో బీటెక్కో ఏదో చదువుతూ ఉంటాడు, అతనికి ఓటు హక్కు వాళ్ళ ఊళ్ళో ఉండదు. ఉమ్, ప్రిన్సిపల్ ఇచ్చిన బోనిఫైడ్ సర్టిఫికెట్ మీద ఓటు హక్కు ఎక్కించుకోవచ్చు. ఉమ్, అతనికి డోర్ నంబర్ రాదు, కాలేజీ పేరు వస్తుంది, ఉమ్, స్ట్రీట్ బూత్ నంబర్ వస్తుంది. ఉమ్, సదాలక్ష కారణాలు ఉన్నాయి. ఎంత సంక్లిష్టమైనటువంటిది ఇది, రకరకాల సంక్లిష్టం. దీంట్లో చట్టపరంగా నడిపేటివి ఉన్నాయి, అనైతికంగా నడిపేటివి ఉన్నాయి, చట్ట వ్యతిరేకంగా నడిపేటివి ఉన్నాయి. దేనికి దాన్ని సెగ్రిగేట్ చేసి ఎక్కడ మూలం ఉందో వాటిని మాత్రమే తీసేయాలంటే ఒకే ఒక గ్రామ స్థాయిలో పనిచేసేటటువంటి ఇద్దరు కరెక్ట్ గా ఉంటే చాలు. ఒకడు బిఎల్ఓ, ఇంకొకడు బిఎల్ఏ అంటే అన్ని పార్టీలకు సంబంధించి ఒక్కొక్క పార్టీ నుంచి ఇద్దరు ఉంటారు. బిఎల్ఓ అనేటటువంటి వాడు బూత్ లెవెల్ ఆఫీసర్, బిఎల్ఏ అనేటటువంటి వారు బూత్ లెవెల్ ఏజెంట్ ఫర్ ది పార్టీ. వీళ్ళు కరెక్ట్ గా ఉంటే వీటన్నిటికీ సమాధానం 0. ఏమి 0 ఎర్రర్తో ఓటర్ లిస్ట్ బయటకు వస్తుంది. రైట్, చాలా క్లియర్ గా చెప్పారు. అంటే దీన్ని పటిష్టం చేసుకోవాలి. ఈ వ్యాఖ్యలు చేసిన తర్వాత కూడా ఈసీ మీద ఈ ఆరోపణలు వచ్చిన తర్వాత కూడా ఒక్కసారిగా కూడా అందరూ కూడా నివ్వెరపోయారు. ఇంత జరిగిందా ఏంటి, అసలు ఏం జరిగింది అని చెప్పుకొని నివ్వెరపోయారు. కానీ అసలు గ్రౌండ్ లెవెల్లో ఎక్కడ ఏం జరుగుతుంది, ఈసీ వ్యవస్థ ఎంత పటిష్టమైనది అని చెప్పి కూడా మరొకసారి మీరు గుర్తు చేశారు. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. ఒకసారి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు, దేశం మొత్తం కూడా ఆశ్చర్యపోయింది. నిజంగా ఇంత జరిగిందా, ఈసీ ప్రమేయం ఉందా దీంట్లో అని చెప్పి కూడా. దాని తర్వాత ఈసీ కూడా సమాధానం చెప్పింది. వెళ్తే కోర్టుకు వెళ్ళండి అని చెప్పి కూడా ఈసీ కూడా సమాధానం చెప్పిన తర్వాత అసలు ఏం జరిగింది అని కూడా ప్రతి ఒక్కళ్ళ మదిలో కూడా మెదిలింది. అయితే ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు ఎర్రంశెట్టి గారు చెప్పింది ఏంటంటే, ఎర్రంరెడ్డి గారు చెప్పిన దాని ప్రకారం ఈసీ అనేది పటిష్టమైన వ్యవస్థ, కానీ ఎక్కడైతే విఎల్ఓ విఎల్ఏ లెవెల్ ఉంటుందో అక్కడ పటిష్టంగా ఉంటే అప్పుడు అక్కడ దొంగ ఓట్లు నమోదవ్వవు. అక్కడ క్లియర్గా కూడా ఎప్పటికప్పుడు కూడా ఇప్పుడు ఓట్లు నమోదు ప్రక్రియ అక్కడే చాలా క్లియర్గా జరిగితే అక్కడ మనం అరికట్టవచ్చు. దీనికి 1,00,000 రీజన్స్ ఉంటాయి. ఈ తప్పుడు అడ్రస్లు ఉండటానికి కానీ తప్పుడు పేర్లు ఇవన్నీ ఉండటానికి కూడా చాలా రకాల కారణాలు ఉంటాయని ఆయన గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేశారు కాబట్టి, ఓటర్స్ బూతుల దగ్గర ఆయన వర్క్ చేశారు కాబట్టి క్లియర్గా కూడా ఆయన చెప్పగలిగారు.